గొప్ప స్త్రీలు పాత నిబంధనలో ఉన్నారు, క్రొత్త నిబంధనలో ఉన్నారు. స్త్రీలు మరి దేవుని చేత ఏర్పాటై గొప్ప గొప్ప కార్యాలు చేసిన స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. మరి వారు దెబోరా, యాయేలు, అలాగే అబిగయలు, ఇంకా జెఫ్తా కుమార్తె ఇవన్నీ ప్రదర్శించినారు. మరి క్రొత్త నిబంధనలో యేసు ప్రభువును అనుకరించిన వారిలో మనం అనుకుంటాం ఎప్పుడు 12 మంది శిష్యులని, కానీ చాలామంది స్త్రీలు, మరి ఘనులైన స్త్రీలు కూడా వారు ప్రభువును వెంబడించినారు. దయ్యములు చేత బాధపడిన స్త్రీలు యేసు ప్రభు యొక్క మరి ఆ స్వస్థత చేత దేవుడు యేసు ప్రభు అనుగ్రహించిన స్వస్థత పొందుకొని ఆ దురాత్మల నుండి విడుదల పొంది మగ్దలేని మరియ 7 దురాత్మలతో బాధపడిన ఆ స్త్రీ ఆమె విడుదల పొందిన తర్వాత యేసును మిక్కటంగా ప్రేమించి మరి యేసును వెంబడించినట్లు మరి చూస్తున్నాం. జోహన్న, సూసన్న, సలోమి వీరందరూ కూడా యేసును అనుకరించిన స్త్రీలు. పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు ఇలా స్త్రీలు దేవుని కార్యాలు చేసి దేవుని వెంబడించినట్టు మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని పరిచర్యలో కొంతమంది స్త్రీలను మనం ధ్యానిద్దాం. దేవుడు స్త్రీ పురుషుడు అనే భేదం లేకుండా మరి స్త్రీని పురుషుని వాడుకోగలడని మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని పరిచర్యలో స్త్రీలు అన్నప్పుడు మన ముందు ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు. దేవుడు ఆమెను ఒక యాజకత్వంలోకి తెలిసి మహిమకరమైన సేవను ఆమెకు అప్పగించినాడు. అలాగే నన్ను మీరు చూస్తున్నారు. స్త్రీలు సేవ చేయలేరు అంటే అది ఆ కార్యం నమ్మలేము. ఎందుకంటే దేవుడు స్త్రీ పురుషుడు అనే పక్షపాతం లేకుండా తల్లి గర్భంలోనే మరి వారిని ఏర్పరచుకుంటున్నాడు. జగత్ పునాదులు వేయబడక ముందే తన ప్రణాళికలో స్త్రీలను చూసుకున్నాడు, వారు నిలబెట్టుకుంటున్నాడు. అమోఘమైన పరిచర్యలు వారికి అప్పగిస్తున్నాడు. వారు మరి గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. ప్రభు పేరట అద్భుత కార్యాలు చేస్తున్నారు, సంఘాలను నడిపిస్తున్నారు, జనాలను నడిపిస్తున్నారు. ఇది మనము ఎరిగిన సత్యమే. ఇంకా స్త్రీలు మౌనంగా ఉండాలి పౌలు చెప్పినాడంటే అది పొరపాటే. ఎందుకంటే పౌలు చెప్పిన మాటను అపార్థం చేసుకున్నారని మరి పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. మీకు ఆ సత్యము ముందుగానే నేను చూపెడతాను. 2వ పేతురు గ్రంథము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 17 వరకు నేను చదువుతున్నాను. పౌలు చెప్పిన మాటలకు మరి ఎలాగూ అర్థము వేరుగా తీసుకున్నారు కనుక మనము బుద్ధిహీనులుగా ఉండకూడదని ఈ వాక్యం మనకు బోధిస్తుంది. 2వ పేతురు 3వ అధ్యాయం 15, 16. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. పౌలు దేవుని యొద్ద నుండి ఎంతగా జ్ఞానం పొందుకున్నాడో అంతగానే వాక్యంలో ఆయన మరి దైవ సత్యాలు బయలుపరిచినాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయదు. అంటే పౌలు స్త్రీలను మౌనంగా ఉండమన్నాడని చెప్పి నోటి మీద వేలు వేసుకొని స్త్రీలందరూ ఏ పని చేయకుండా దేవునికి మహిమ తెచ్చే కార్యాలు ఏవి చేయకుండా సోమరులుగా తమ జీవితాలను వ్యర్థం చేసుకోవాలని కాదు. చూడండి, ఒక మనిషికి 2 కాళ్ళు, ఒక కాళ్ళు చాలా బలంగా ఉంది, మరి ఒకటి బలహీనంగా వేలాడుతుందంటే ఆ మనిషి నడవలేడు, నిలవలేడు, పరిగెత్తలేడు. అలాగే సంఘములో స్త్రీల పాత్ర చాలా అమోఘమైంది. పురుషుడు స్త్రీ అంటే ఒక మనిషికి ఉన్న 2 పాదాలలాగా సంఘంలో క్రీస్తు శరీరంలో వారు అవయవములుగా ఉన్నారు. పౌలు భక్తుడు అంటున్నాడు, మనమందరం క్రీస్తు శరీరంలో అవయవములుగా ఉన్నాం. ఏ అవయవం బలహీనంగా ఉన్నా ఆ శరీరం పనిచేయదు. కాబట్టి స్త్రీలు చాలా ప్రాముఖ్యమైన ఒక మరి ఆ స్థానాన్ని సంఘంలో కూడా వారు కలిగి ఉన్నారు. కొరియా దేశంలో పాల్ యాంగిచో గారు అంటారు, మా సంఘంలో గొప్ప ఉద్యమానికి కారణము మా స్త్రీలే అని చెప్తున్నాడు. దాదాపు 22 నుండి 25 లక్షల మంది సభ్యులు గల మరి కొరియా దేశంలో ఉన్న ప్రపంచంలోనే అతి గొప్ప సంఘము కాపర్ అంటున్నాడు. మా సంఘం ఇంతగా మరి పెరిగిపోవడానికి కారణం మా సంఘంలో ఉన్న స్త్రీలు. స్త్రీలు కార్చే కన్నీరు ఎంతో విలువైంది.
ప్రవక్త అయిన ఇర్మియా అంటున్నాడు కదా, ఇర్మియా గ్రంథం 9:17లో మీరు రోధించే స్త్రీలను పిలువనప్పుడు, అంగలార్చే స్త్రీలను పిలువనప్పుడు, తెలివిగల స్త్రీలను మీరు పిలువనప్పుడు వారు మన కొరకు రోదన మరి ధ్వని చేయాలి. ఎందుకంటే ఎక్కడైతే స్త్రీలు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తారో అక్కడ కీడు రాకుండా మరి కాపాడబడుతుందని. మరి ఒక కుటుంబంలో ఒక స్త్రీ కన్నీళ్లు గార్చి ప్రార్థించినప్పుడు దైవాశీర్వాదాలు తన కుటుంబంలోకి దింపుకుంటుంది. యేసు ప్రభు సిలువ మోస్తూ కూడా అన్నాడు కదా, యెరూషలేం కుమార్తెలారా మీరు నా నిమిత్తం ఎందుకు ఏడుస్తున్నారు, మీ నిమిత్తం మీ బిడ్డల నిమిత్తం మీరు ఏడవండి. అంటే తప్పకుండా మరి స్త్రీ ప్రార్థనలో శక్తి ఉందని మనకు అర్థమవుతుంది. చూడండి, ఒక నడుము వంగిపోయిన స్త్రీని యేసు ప్రభు, ఆమె సమాజం మందిరపు చివరి వరుసలో ఉంది. కానీ యేసు ప్రభు బోధకుని స్థానంలో సమాజ మందిరంలో నిలబడి మొట్టమొదటి ఆయన చూపులు ఒక నడుము వంగిపోయిన స్త్రీ మీదనే పడి ఆ యొక్క కృంగిపోయిన స్త్రీని చూసి అమ్మా ముందుకు రమ్మన్నాడు. అంటే ఆ దినాల్లో ధర్మశాస్త్ర చట్ట విరోధం ఒక స్త్రీ ముందుకు రావడం, ఒక బోధకుని స్థానానికి రావడం, బోధకుడు నిలబడే స్థానానికి స్త్రీ రావడానికి వీల్లేదు. అట్టి అవిధేయులను రాళ్ళు కొట్టి చంపేస్తారు. అయినా యేసు ప్రభు పిలవగానే ఆ స్త్రీ ధైర్యాన్ని కూడగట్టుకొని నడుము వంగిపోయింది. అయినా కానీ ఆ వంగిపోయిన నడుముతో అడుగులు వేస్తూ యేసు ఉన్న స్థానానికి వచ్చేసింది. యేసు ప్రభు ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె స్వస్థత పొంది, అమ్మా నీ బలహీనతల నుండి నీవు విడుదల పొందినావు అని ప్రభు ప్రకటించినాడు. వెంటనే ఆ స్త్రీ కృంగిపోయిన స్త్రీ నిఠారుగా నిలబడింది. అంటే ఇది మనకు అర్థమవుతుంది, యేసు ప్రభు బలహీనులను బలపరుస్తాడని, కృంగిపోయిన వారిని లేవనెత్తాడని, ఆ బలాలను కూడా మరి తన బలం ఇచ్చి శక్తివంతులుగా వాడుకోగలడని నాకైతే అర్థమైంది. ఆది కాండంలోనే మరి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని మరి ప్రకటెముక తీసి అవ్వను సృష్టించినాడు దేవుడు. అంటే ఈ స్త్రీ నరుల్లోనే దాగి ఉన్నది. ఇంకో సత్యం ఏంటంటే నరులోనే స్త్రీ ఉంది. చూడండి, ఆ పకెటముగా నరు నుండి తీసి మరొక నారిగా చేసి దేవుడు ఆదాముకు సహకారిగా ఇచ్చినాడు. అంటే ఎ మ్యాన్ ఈజ్ నాట్ కంప్లీట్ వితౌట్ అ ఉమన్. ఒక ఇంట్లో స్త్రీ లేకుంటే ఎంత బోసిపోయి ఉంటుందండి. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఎవరిని వెతుకుతారండి? అమ్మా అని పిలుస్తారు. అమ్ముందా నాన్నగారు అక్కడ ఫ్రంట్ రూమ్లో ఉన్నా కానీ పిల్లలు పరిగెత్తుకొని ఇల్లంతా వెతుకుతారు. ఎవరి కొరకు? అమ్మ కొరకు వెతుకుతారు. అంటారు కదా, ఇంటికి దీపం ఇల్లాలే. చూడండి, చాలామందిని మనం చూస్తాం, భర్త చనిపోయిన తర్వాత భర్త చనిపోయినా భార్య ఎంతో సామర్థ్యంతో పిల్లలను పెంచి పెద్ద చేసేవారు ఎంతోమంది తల్లులు ఉన్నారు. అదే సమయంలో భార్య చనిపోయిన తర్వాత భర్త ఎంత బలహీనుడైపోతాడంటే తన పిల్లలను తను అనుకున్న స్థాయిలోకి తీసుకొని రాలేడు. అంటే ఒక స్త్రీ ప్రాధాన్యత కుటుంబంలో ఉంది, సమాజంలో ఉంది, సంఘంలో ఉన్నది, పరలోక రాజ్యంలో కూడా ఉంది. మీరు ఏదైనా ఒక కూడిక పెడితే ఎక్కువగా వచ్చేవారు ఎవరండి? స్త్రీలే వస్తారు. ఒక ఉపవాస కూడిక పెడితే స్త్రీలే ఎక్కువ మంది వస్తారు. పరలోకంలో కూడా స్త్రీలే ఎక్కువ మంది ఉంటారని నాకు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రార్థనలో కానీ, ఉపవాసంలో కానీ, దేవుని వెతకటంలో కానీ, పవిత్రమైన జీవితం జీవించడంలో కానీ స్త్రీలే ముందున్నారు. యేసు ప్రభు ఎన్నుకున్న శిష్యుల్లో స్త్రీలు లేరని కొందరు అంటారు. కానీ తబిత అనే ఒక శిష్యురాలు ఉండినదని మరి యొప్పే పట్టణంలో తబిత అనే ఒక శిష్యురాలు ఉండిందని వాక్యంలో అపోస్తల కార్యం 9వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది. అంటే యేసు ప్రభువును అనుకరించిన వారిలో కూడా శిష్యులు ఉన్నారు. తమ ఆస్తిపాస్తులను వదిలిపెట్టి ఘనులైన స్త్రీలు కూడా పరిచర్యలో మరి వాడబడినారని లూకా సువార్త 8వ అధ్యాయం మీరు ఒకసారి చూడండి. 8వ అధ్యాయం 1-2 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యయగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయిచు వచ్చిరి. అంటే వారి కలిగిన ఆస్తిపాస్తులు కూడా వదిలిపెట్టి ధనవంతులైన స్త్రీలు కూడా ప్రభువును వెంబడించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి పౌలు భక్తుడు గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో మరి క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని భేదము లేదు, అందరూ ఏకంగా ఉన్నారని పౌలు భక్తుడే రాస్తున్నాడు కదా. గలతీలకు రాసిన పత్రిక పౌలే రాసినాడు. గలతీ 3:27 నుండి నేను చదువుతున్నాను. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు.
అంటే యేసు ప్రభువును అంగీకరించిన స్త్రీ ఆమె శారీరకంగా స్త్రీగా ఉంది, కానీ ఆమె క్రీస్తునందు ఒక నూతన సృష్టిగా ఉన్నదని మర్చిపోకూడదు. షీఈ్ ద న్యూ క్రియేచర్ ఇన్ జీసస్. స్త్రీ అని పురుషుడని కేవలం బాహ్య రూపమే, కానీ వారిలో ఉన్న ప్రభు పురుషుడే కదా. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యు ఆర్ బికమింగ్ ద సన్స్ ఆఫ్ గాడ్. తన్ను ఎందరు అంగీకరించినో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారము ఇచ్చినాడు. కుమారులు అంటే కుమార్తెలు ఇంక్లూడెడ్ అనమాట. కుమారులు కుమార్తెలు. మరి పరలోకంలో కూడా మరి స్త్రీలకు చక్కని స్థానమే ఉన్నదని మనము గ్రహించాలి. మరి వాక్యంలో చూసినప్పుడు ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అది స్త్రీ అయినా పురుషుడైనా క్రీస్తును ధరించుకొని ఉన్నాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు మరి దేవుని కుమారులు అవుతున్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరందరూ ఏకంగా ఉన్నారు. మరి ఇది ఎవరు చెప్పిన మాట? ఇది పౌలే కదా, ఆత్మవశుడై మరి గలతీయులకు రాస్తున్న పత్రికలోనే కదా, పౌలు చెప్పిన మాటనే కదా. అంటే పౌలును అపార్థం చేసుకుంటున్నారు. స్త్రీలు మౌనంగా ఉండాలి సంఘములో అన్నప్పుడు మరి 1 కొరింథీ 11వ అధ్యాయంలో ప్రవచించే స్త్రీల గురించి, ప్రార్థించే స్త్రీలు క్రమం ఏ విధంగా పాటించాలని పౌలే చెప్తున్నాడు. అంటే ప్రార్థించే స్త్రీలు, ప్రవచించే స్త్రీలు ఎలా ఉండాలి అంటే తప్పకుండా సంఘములో ప్రవచించే స్త్రీలు అంటే దేవుని వాక్యాన్ని బోధించే స్త్రీలు, ప్రార్థించే స్త్రీలు ఉన్నారని మనకు అర్థమవుతుంది. క్రీస్తును ధరించుకున్న స్త్రీ పురుషులు ప్రభునందు ఏకంగా ఉన్నారని మరి ఇక్కడ మనకు తేట తెల్లమవుతుంది. మరి ఎందుకు పౌలు అలాగన్నాడు? వై పాల్ స్టేటెడ్ దట్ ఉమెన్ షుడ్ బి సైలెంట్ ఇన్ ద చర్చ్ అంటే మనము దాన్ని చక్కగా గ్రహించలేదు ఆ మాటలను. నేనైతే కొద్దిగా రీసెర్చ్ చేసినాను. దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు మరి స్త్రీలు సేవ చేయకూడదు, స్త్రీలు దేవుని వాక్యం బోధించొద్దు, సంఘాలు నడిపించొద్దని ఈ మాటలు చెవు నిండా వినబడేది నాకు. కానీ ఎటు చూడలేదు. దేవుని వాక్యం ఉన్నదన్నట్టు అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం అడిగినాను. దేవుడు నన్ను ఆత్మతో నింపి దేవుడు నన్ను సేవ కొరకు నిలబెట్టినప్పుడు దేవుడు అనేకమైన సత్యాలు బోధించినాడు. దేవుని వాక్యం తరిచి చూసినప్పుడు పౌలు అలాగనలేదు. కొరింథీ సంఘంలో వేశ్యా స్త్రీలు, అనాగరికులైన సంస్కృతి లేని స్త్రీలు రక్షింపబడి సంఘానికి వచ్చినప్పుడు వారు బొబ్బలు పెడుతూ గట్టిగా మాట్లాడుతూ మరి పురుషులతో మాట్లాడుతున్నప్పుడు సంఘంలో కొద్దిగా అల్లరి కావడం మూలాన పౌలు అంటున్నాడు, మీరు మౌనంగా ఉండండి. అంటే ఆ సమయంలో వారు మౌనంగా ఉండమని అర్థం. 2012 సంవత్సరాల నుండి సాతాను యొక్క తంత్రం అని నాకు అనిపిస్తుంది. అదే మాట పట్టుకొని స్త్రీలు మౌనంగా ఉండాలి, స్త్రీలు మౌనంగా ఉండాలని మరి ఆ తప్పుడు అర్థాన్ని మరి ఇంకా మన ప్రజల్లో ఉంది. నాకు అనిపిస్తుంది స్త్రీలు మౌనంగా ఉంటే దేవుని రాజ్యాన్ని మనం ఎలా కట్టగలం? ఒక యుద్ధంలో సగము సైనికులు మాత్రమే యుద్ధం చేస్తే ఆ యుద్ధాన్ని ఏ విధంగా మనం గెలవగలం? చూడండి, ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది ప్రతిదినము నాశనంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుని సేవ స్త్రీలు పురుషులు కలిసి చేస్తే ఎంతమంది ఆత్మలను మనము పరలోక రాజ్యానికి చేర్చగలం? చూడండి, మరి ఒక వ్యక్తి అగ్నిలో నశించిపోతున్నాడంటే పోయి పురుషుడే రక్షించాలి, అక్కడ స్త్రీ నిలబడి ఉన్నా గమ్మునుండాలి, మౌనంగా ఉండాలంటే ఆ వ్యక్తి నశించిపోతాడు కదా. మరి అప్పుడు రక్షణ కావాలన్నప్పుడు స్త్రీ అని పురుషుడని లేకుండా వెళ్ళి ఆ వ్యక్తిని మనం ఏ విధంగా మరి రక్షిస్తున్నాము? అలాగే అంటే దేవుని కార్యాలు చేయడానికి తప్పకుండా దేవుడు స్త్రీలను వాడుకుంటాడు. ఒక రోగం వచ్చింది, ఒక లేడీ డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇస్తే తీసుకోవా? లేడీ కానీ జెంట్ కానీ ఏ డాక్టర్ అయినా కానీ పురుషుడు కానీ స్త్రీ కానీ నా రోగం నయం కావాలి అంతే, నాకు ఇంజెక్షన్ కావాలి. అలాగే మరి దేవుని సువార్త చాటించడానికి దేవుడు స్త్రీని పురుషుని కూడా వాడుకుంటున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినప్పుడు పక్షపాతం లేకుండా స్త్రీలు పురుషులు కూర్చున్న మేడగదిలో 120 మందిలో స్త్రీలు ఉన్నారు. యేసు తల్లైన మరియా, మరికొంతమంది స్త్రీలని అపోస్తల కార్యం 1:14 ఉంది. స్త్రీలు పురుషులు కూర్చున్నప్పుడే పరిశుద్ధాత్మ ఏకరీతిగా పక్షపాతం లేకుండా స్త్రీల మీద పురుషుల మీద కుమ్మరింపబడి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. దేవుడు స్త్రీవా పురుషువా అని చూడడం లేదు. ఆయన పక్షపాతి కాడు. దేవుని కృప కొరకు కనిపెట్టువారు ఎవరైనా, యథార్థంగా ప్రవర్తించే ఎవరైనా కానీ దేవుని చేతిలో ఘనమైన అర్హమైన పాత్రలుగా
వాడబడొచ్చని మనం అర్థం చేసుకోవాలి. యేసు రక్తానికి ఏ లింగభేదం లేదు. యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తానికి ఏదైనా పక్షపాతం ఉందా? అది పురుషునికి స్త్రీకి ఏకరీతిగానే కార్చినాడు కదా. అంటాడు, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అంటే స్త్రీకైనా పురుషునికైనా ఒకే విలువ చెల్లింపబడి ఒకే మూల్యము మరి సిలువలో ప్రభు చెల్లించినాడు. పరిశుద్ధాత్మకు లింగభేదం లేదు. యేసు రక్తానికి మరి లింగభేదం లేదు. యేసు అనుగ్రహించిన రక్షణకు పక్షపాతం లేదు. యేసు అనుగ్రహించిన విమోచనకు పక్షపాతం లేదు. కాబట్టి మనం గ్రహించాలి, యేసు ప్రభు తప్పకుండా స్త్రీలను కూడా పరిచర్యలో వాడుకుంటాడు. దానికి ఘనమైన నిదర్శనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అనుమానం రావడానికి ఆస్కారమే లేదు. దెబోరా, ఆమె న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాము. దెబోరా ఒక కుటుంబస్తురాలు, లప్పిదోతునకు భార్య. అంటే షీజ్ అ ఫ్యామిలీ ఉమెన్. కుటుంబంలో ఉన్నవారు సేవ చేయకూడదు, కుటుంబం పాడైపోతుంది, అటు వారికి సేవ చేయడానికి అర్హత లేదంటే నేను ఒప్పుకోను. దేవుడు నాకు కూడా కుటుంబం ఇచ్చినాడు, నాకు భర్త ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, ఎదిగిన పిల్లలు ఉన్నారు. చిన్న వారు ప్రాకులాడుతున్న సమయంలో దేవుడు నన్ను సేవకు పిలిచినాడు. 20 సంవత్సరాలు సేవ చేస్తూ ఉన్నాను, దేవుని రాజ్యం కడుతూ ఉన్నాను, దేవుడు పిలిచిన పిలుపునకు విధేయురాలైనాను, సమర్పించుకున్నాను దేవుని కొరకు. ఎంతో లోకాశల్లో మునిగిపోయిన నన్ను దేవుడు పట్టుకున్నాడు, నిలబెట్టినాడు, తన కార్యం నెరవేరుస్తున్నాడు. ఒక సంఘాన్ని నడిపిస్తున్నాను. దాదాపు 2-3 వేల మంది ఉంటారు. మరి ప్రతిదినం మా సంఘంలో కార్యక్రమం అవుతుంది. ఉదయం 5 గంటలకే మందిరం తెరుస్తాం. ప్రతిదినం 24/7 సేవలు చేస్తూ ఉన్నాం. టీవీ పరిచర్య ఉంది, పత్రికా పరిచర్య ఉంది, గృహ దర్శనాలు, రోగులను దర్శించడం. మరి ఇంత అమోఘమైన సేవ చేయడానికి దేవుడు ఒక మట్టి పాత్రనైనా నన్ను వాడుకుంటూ ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడంటే తప్పకుండా ఆశగల ప్రతి ప్రాణానికి తోడుగా ఉండి వారిని కూడా వాడుకుంటాడని నా విశ్వాసం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇక్కడ పాత నిబంధనలో దెబోరాను లేవనెత్తినాడు. అది ధర్మశాస్త్ర యుగమే. 15 మంది న్యాయాధిపతులు ఉన్న కాలంలో ఒక్క న్యాయాధిపతిని, షీ వాజ్ ద ఓన్లీ ఉమెన్ జడ్జ్ అమంగ్ ద 15 మేల్ జడ్జెస్. దెబోరా ఆ జీవితము, ఆమె దేవునికి విధేయురాలై దేవుడు అప్పగించిన ఆ హోదాను ఏ విధంగా కాపాడుకుందో నన్ను చాలా ఆకట్టుకుంది. ఆమె ఒక కుటుంబస్తురాలే కానీ దేవుడు ఆమెకు జ్ఞాన వివేకం గల ఆత్మ ఇచ్చి సరళ వృక్షం కింద ఆమె కూర్చొని ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చేదట. పురుషులు స్త్రీలు ఆమె యొద్దకు వచ్చేదట. ఆమె జ్ఞానవాక్కులు వినడానికి పురుషులు స్త్రీలు ఆమె యొద్దకు వచ్చే న్యాయం ఆమె మరి అందించే. అంటే అది ధర్మశాస్త్ర యుగమే. ధర్మశాస్త్ర చట్ట ప్రకారం మరి స్త్రీలు ఎంతో దూరం ఉండాలి. యూదులు దేవుని స్తుతించడానికి కారణాలు ఏంటంటే, మొట్టమొదట లేచి నేను అన్యుని కానందుకు స్తోత్రం, నేను ఒక స్త్రీగా పుట్టనందుకు స్తోత్రం అంటారట. కానీ నేనైతే ఒక స్త్రీగా పుట్టినందుకే స్తోత్రం అంటాను. దేవునికి స్తోత్రం. లోకానికి రక్షకుడు రావాలంటేనే ఒక స్త్రీని మొట్టమొదట ఎన్నుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అందరంటారు పాపం వచ్చింది స్త్రీ ద్వారా. నేనంటాను రక్షకుడు రావాలంటే కూడా స్త్రీని ఏం చేసుకున్నాడు? ఎన్నుకున్నాడు కదా. దేవుడు మొట్టమొదటి ఆదామును చేసి ఇన్ హిస్ సెకండ్ థాట్స్ హీ మేడ్ ద ఉమన్. మొట్టమొదటి ఏది ప్రోడక్ట్ అయినా లోపాలు ఉంటే సవరించి రెండో ప్రోడక్ట్ తయారవుతుంది. అలాగే నాకు అనిపిస్తుంది పురుషులకు లేని ఓర్పు, పురుషులకు లేని సహనము, ఆ త్యాగ లక్షణాలు, ఇవన్నీ కూడా స్త్రీల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా స్త్రీల గురించి అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలోనే మనం చూస్తున్నాము. సర్వజనుల మీద యోవేలు ప్రవచించిన ప్రవచన వాక్కులను పేతురు ఎత్తిపట్టి ఇక్కడ చెప్పడం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 17 నుండి చదువుతున్నాను. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. అంత్య దినముల యందు కేవలం పురుషుల మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను అనలేదు. అంత్య దినముల యందు నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. ప్రవచనం అంటే దేవుని వాక్యం. ప్రవచనం అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏదో సోదే చెప్పి ఇదవుతుంది అదవుతుంది అని కట్టుకథలు చెప్పేది కాదు ప్రవచనం. ప్రవచనం అంటే సజీవము గల దేవుని వాక్యాన్ని ప్రకటించడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేనిపోని కబుర్లు చెప్పడం కాదు ప్రవచనం. మరి ఇక్కడ అంత్య దినములందు దేవుని ఆత్మ మనుషులందరి మీద కుమ్మరింపబడుతుంది. కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, యవనులకు దర్శనం కలుగుతుంది, వృద్ధులు కలలు కంటారు,
ఆ దినంలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదును కనుక వారు ప్రవచించేదని. హల్లెలూయా. యోవేలు 2వ అధ్యాయంలో ఉన్న ఆ యోవేలు ప్రవచించిన ప్రవచన పలుకులను పేతురు భక్తుడు ఎత్తిపట్టి ఇక్కడ చెప్తున్నాడు. మరి పరిశుద్ధాత్మ అందరి మీద కుమ్మరింపబడిందని అపోస్తలుల కార్యం 1:14 చూడండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 2వ అధ్యాయంలో ఆ ప్రార్థన చేస్తున్న సమయంలోనే పరిశుద్ధాత్మ వారి మీద ఆ పెంతెకోస్తు పండుగ దినం కుమ్మరింపబడిందని మనము వాక్యంలో చూస్తున్నాం. ఇంకా పాత నిబంధనలో గొప్ప కార్యాలు చేసిన స్త్రీలు అనేకంగా మనకు కనబడుతున్నారు. అబిగైల్ గురించి ఇంతకుముందు నేను చెప్పినాను. సుబుద్ధి గలది, చాలా మరి అందగత్తె. భర్త మోటువాడు, క్రూరుడు, మూర్ఖుడు, దుర్మార్గుడు, తాగుబోతు, పనికిమాలిన వాడని వాక్యంలో చూస్తున్నాం. కానీ అట్టి వాడితో కాపురం చేయడానికి ఒక తెలియగలిగిన స్త్రీ. ఈ దినాల్లో కూడా ఇలాంటి మిస్ మ్యాచ్ మనకు కనబడుతుంది. దుర్మార్గులకు మంచి సుబుద్ధి గల ఒక భార్య దొరుకుతుంది. ఆ సుబుద్ధి గల భార్య ఆ దుర్మార్గుడైన భర్తను కూడా మార్చుకునే శక్తి ఆమెకు ఉంది. ఆ పిల్లలను కూడా చక్కని మార్గంలో నడిపించే శక్తి ఆ స్త్రీకి దేవుడు ఇచ్చినాడు. కానీ ఇక్కడ అబిగైలు చూడండి, ఆమె ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత సామర్థ్యం, ఎంత చురుకుతనం. దావీదు 400 మందితో వచ్చి మరి భర్త అయిన నాబాల్ను చంపడానికి వస్తున్నాడంటే ఇల్లంతా పెద్ద మరి ఘోర రక్తపాతం జరగాలి. ఆ రోజు ఇల్లంతటే నాశనం చేయడానికి వస్తున్నాడు. కానీ ఆ దావీదు యొక్క ఉగ్రతను ఎదుర్కోవడానికి ఆమె సిద్ధపాటు చూడండి. 1 సమూయేలు 25వ అధ్యాయం మీరు చదవండి. ఆమె గార్ధభం మీద ఎక్కి ఆమె తినుబండారాలన్నీ కూడా సిద్ధపరచుకొని సేవకులను తీసుకొని దావీదును ఎదుర్కొని భర్త తరఫున ఆమె క్షమాపణ అడిగి దావీదు యొక్క మన్నన ఆమె పొందుతుంది. ఎంత జ్ఞానయుక్తంగా ప్రవర్తించినట్టు మనకు అర్థమవుతుంది. దట్స్ గ్రేట్ హీరోయిన్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ద న్యూ టెస్టిమెంట్. వీర నారమణిలు ఉన్నారు. ఇంకా ఇవన్నీ చదివిన తర్వాత ఇంకా మౌనంగా ఉండాలని మరి అపార్థం చేసుకోవద్దని మీకు వాక్యం ఎత్తిపట్టి చెప్పినాను. మౌనంగా ఉండుమని కాదు, నీ నోరు బాగుగా తెరవాలి. 81వ కీర్తన 10వ వచనంలో నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిరియం నోరు తెరిచి దేవుని ఆరాధించలేదా? లక్షలాది ఇశ్రాయేలు జనాన్ని ఆమె మరి ఆ యొక్క గిలక తప్పడ పట్టుకొని మరి దేవుడు చేసిన ఉపకారాలను తలుస్తూ లక్షలాది జనాన్ని మిరియం నడిపించినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే ఒక హుల్దా ప్రవక్తి ఉండింది. ఆమె జ్ఞానాన్ని వినడానికి, ఆమె ఆలోచనలు తెలుసుకోవడానికి రాజులు వచ్చి ఆమె దగ్గర సలహా అడిగేదని. అంత గొప్ప ప్రవక్తి పాత నిబంధనలో రాజుల గ్రంథంలో దినవృత్తాంత గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుని వర్తమానం విన్న స్త్రీలు ఎవరైనా, దేవా నీ పరిశుద్ధాత్మను నాకు దయచే, నన్ను ఎందుకు ఈ లోకంలో నీ రూపంలో సృజించుకున్నావు, నీ ఊపిరిని నాకు పోసినావు, నీ రక్తం ఇచ్చి నన్ను సంపాదించుకున్నావు, పాపం నుండి అంధకారం నుండి నన్ను విడిపించి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను నడిపించినావు, నీ గుణాతిశయంలో ప్రచురణ చేయడానికి నన్ను కూడా వాడుకోమని నన్ను ఏర్పరచబడిన వంశంగా చేసినావు ప్రభువా. రాజులైన యాజక సమూహంగా దాంట్లో నన్ను పిలుచుకున్నావు, విలువైన సొత్తుగా చేసుకున్నావు. నీ యొక్క పిలుపుకు నేను విధేయురాలవుతాను. తప్పకుండా నా వంతు సహాయము సంఘంలో కానీ సమాజంలో కానీ దేవుని రాజ్యం కట్టడంలో నేను చూపెడతాను. నాకున్న సామర్థ్యాన్ని నేను ప్రభువుకు అర్పిస్తాను. ప్రభు కొరకు నేను ప్రయాసపడతాను. ప్రార్థనలేమి, పాటల్లోనేమి, సేవ చేయడంలో కానీ పరిచయంలో కానీ ప్రతి స్త్రీ కొరకు నీ దాసురాలు నేను ప్రార్థిస్తున్నాను. ఏ వ్యత్యాసం లేకుండా స్త్రీలను పురుషులను ఏకంగా నువ్వు చూస్తున్నావని, నీ రక్తము స్త్రీకి పురుషునికి ఒకే రీతిగా చిందింపబడిందని, నీ రక్షణ ప్రణాళిక కూడా ఒకే రీతిగా ఉందని, పరలోకంలో కూడా స్త్రీ పురుషులకు ఏకరీతిగా స్థానం ఇచ్చినావని, లోకానికి రక్షకుడు రావాలంటే స్త్రీనే నువ్వు ఎన్నుకున్నావని, ప్రభువా నీ వద్దకు వచ్చి వారికి నువ్వెంత మాత్రం తోసివేయవని, పునరుద్ధారుడైనప్పుడు మొట్టమొదటి ప్రత్యక్షత ఒక స్త్రీకే నువ్వు ఇచ్చినావని, వెళ్ళి ప్రకటించమని మగ్ధలేని మరియతో నువ్వు సెలవిచ్చినావు. ప్రభువా పుట్టుకలో స్త్రీలు ఉన్నారు, పరిచర్యలో స్త్రీలు ఉన్నారు, సిలువ చెంతలో స్త్రీలు ఉన్నారు, శ్రమలో స్త్రీలు ప్రభుతో నడిచినారు, పునరుద్ధానంలో స్త్రీలు ఉన్నారు. మరి సంఘాలన్నీ కూడా వధు సంఘాన్ని పిలువబడుతుంది.
పిరికితనం గల ఆత్మను తొలగించండి, పరిశుద్ధాత్మతో వారిని నింపండి నాయన. నువ్వు ఇచ్చిన ఈ ఆయుస్సు నీ కొరకు వాడడానికి కృప దయచేయండి. తలాంతులను మీరే వెలిగించండి నాయన. దేవుడిచ్చిన సామర్థ్యం కొలది దేవుని యొక్క కార్యాలు చేయడానికి మీరు పరిశుద్ధాత్మను ఈ స్త్రీలందరి మీద కుమరించమని ప్రార్థిస్తున్నా. పురుషులను కూడా మీరు ఆత్మతో నింపండి, ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి కృప దయచేయండి. మీరు మాకు ఇచ్చిన కుటుంబాలు కూడా మేము చక్కగా కట్టుకోవడానికి సహాయం దయచేయండి. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుందన్నావు ప్రభువా, మా ఇంటిలో మేము సక్రమంగా ఉంటేనే మేము బయట వెలుగగలం. ఇంటిలో మా ప్రవర్తన సరిచేయండి, వేషధారణ ఉంటే తొలగించండి ఆయన. యథార్థవంతులకు నువ్వు ఏ మేలు చేయక మానవు ప్రభువా. యథార్థంగా ప్రవర్తించే స్త్రీలను నువ్వు ఆశీర్వదిస్తావు ప్రభువా. వారిని గొప్పగా వాడుకుంటావు కనుక నీకు స్తోత్రం. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి పాత నిబంధనలో ఎస్తేరు, హుల్డా, దెబోరా, మిరియం, హన్నా ఇలాంటి స్త్రీలను మేము చూసినాం. క్రొత్త నిబంధనలో అన్నా ప్రవక్తి, మగ్దలేని మరియా ఇలాంటి అనేకమైన స్త్రీలు మాకు కనబడుతున్నారు ప్రభువా. వారి గురించిన కార్యాలు మేము ధ్యానించినప్పుడు మాలో మీరే ఒక తండ్రి పరిశుద్ధాత్మను నింపుమని ప్రార్థిస్తున్నా. అణువణువున ధైర్యాన్ని నింపుమని ప్రార్థిస్తున్నా. అనారోగ్యతలో ఎవరైనా స్త్రీలు ఇక్కడ ఉంటే టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న స్త్రీలు కూడా మీరు దర్శిస్తున్నారు, స్వస్థపరచమని అడుగుతున్నాను. ఆనాడు వంగిపోయి కృంగిపోయిన స్త్రీని ముందుకు రమ్మని పిలిచినావు. అమ్మా, నీ బలహీనతల నుండి విడుదల పొందినావని సెలవిచ్చినావు. ఆ స్త్రీని మీరు ముట్టగానే నిఠారుగా నిలబడింది నాయన. కృంగిపోయిన స్త్రీల కొరకు నీ దాసురాలు నేను ప్రార్థిస్తున్నాను. కుటుంబ భారంతో కృంగిపోయినారు, అవమానాలతో కృంగిపోయినారు, నిందలతో కృంగిపోయినారు, శరీర రుగ్మతలతో కృంగిపోయిన స్త్రీలను మీరు దృష్టించండి. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను నాయన. ఇప్పుడే నీ హస్తము చాపి వారిని ముట్టి శారీరకంగా ఆత్మీయంగా ప్రభు వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారికి ఇచ్చిన భర్తలను పిల్లలను మీరు ఆశీర్వదించండి. ఏకాకిగా ఉన్న స్త్రీల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని సెలవిచ్చినావు ప్రభువా. ప్రతి వాడిని కూడా మీరు ఆశీర్వదించి వాడుకోమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, దేవుని సేవలో పాల్పడుతున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించు, చేతులెత్తి దీవించమని దాసురాలను కూడా బలంగా వాడుకోండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.